హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి రెసిపీస్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో టేస్టీ మ్యాంగో డిజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. టేస్టీ మ్యాంగో డిజర్ట్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ యూనిబిక్ బిస్కెట్స్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన బ్రాండ్స్ గుడ్ డే కానీ, పార్లేజీ, ఓరియో ఇలా ఏ బ్రాండ్ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. వీటిని ఒక మిక్సీ జార్లో ఇలా తుంచి వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పొడిని ఒక గిన్నెలో వేసుకొని ఇలా బిస్కెట్ పౌడర్‌ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మరొక గిన్నె తీసుకొని ఇందులో 2 టీ స్పూన్ల వెన్నను వేసి దీన్ని కరిగించాలి. ఇలా కరిగించిన వెన్నని బిస్కెట్ పౌడర్‌లో వేసి స్పూన్‌తో ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ పౌడర్ ఇలా చేత్తో ప్రెస్ చేయగానే ముద్దలాగా అయ్యేలాగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని మనం వెన్న వేసి కలిపి ఉంచుకున్న బిస్కెట్ పౌడర్‌ని ఇందులో వేసుకోవాలి. ఇలా అంతటిని వేసిన తర్వాత ఇది అన్ని వైపులా బాగా సెట్ అయ్యేలాగా స్పూన్‌తో దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ సెట్ చేసుకోవాలి. ఇలా ఇది అడుగు భాగాన ఒక లేయర్ లాగా సమానంగా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టి ఇందులో 2 కప్పుల పాలను వేసుకోవాలి. 2 కప్పుల పాలకి అర కప్పు చక్కెరని వేసి ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పాలని గరిటెతో తిప్పుతూ బాగా మరిగించాలి. పాలు బాగా మరిగి క్రీమీగా అయ్యేంత వరకు మరిగించాలి. ఇవి మరుగుతున్నంత సేపు గరిటెతో వీటిని అడుగు భాగం వరకు తిప్పాలి, లేదంటే ఇది మాడిపోతుంది. చూడండి, బాగా మరిగి ఇలా క్రీమీగా అయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. చూడండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బాగా క్రీమీగా అయింది కదా! ఇప్పుడు మనం ముందుగా సెట్ చేసి ఉంచుకున్నాం కదా బిస్కెట్ లేయర్‌ని, ఆ లేయర్ పైన ఈ క్రీమ్‌ని వేసుకోవాలి. పాలతో చేసిన ఈ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. క్రీమ్ మొత్తం వేసిన తర్వాత దీన్ని కూడా ఒక లేయర్ లాగా సెట్ చేసుకోవాలి. చూడండి, స్పూన్‌తో ఇలా ప్రెస్ చేస్తూ ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక కప్పు బాగా మాగిన మామిడి పండు ముక్కలు తీసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసి ఇందులోనే 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్ల పాలను వేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడి పండు గుజ్జుని స్ట్రైనర్‌లో వేసి వడకట్టుకోవాలి. ఇలా స్పూన్‌తో కదుపుతూ వడకట్టుకొని తీసుకున్న ఈ మామిడి పండు గుజ్జుని స్టవ్ పై ఉంచి థిక్ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని 5 నుండి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇది కొంచెం థిక్ కన్సిస్టెంట్‌లో వచ్చింది కదా! మరొక 5 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత ఈ మామిడి పండు గుజ్జు బాగా థిక్ కన్సిస్టెంట్‌లోకి వచ్చింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ముందుగా పాల క్రీమ్ వేసాం కదా, దానిపైన లేయర్‌గా వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మ్యాంగో డిజర్ట్ డిఫరెంట్ లేయర్స్‌తో, డిఫరెంట్ కలర్స్‌తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీలైతే మీరు కూడా ఒకసారి ఈ వీడియోలో లాగా రెసిపీని ట్రై చేసి టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేసి ఈ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.